ఇది మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినప్పటికీ 2009లో చూస్తే ఖమ్మం జిల్లాలో కానివ్వండి, వరంగల్ జిల్లాలో కానివ్వండి, ఇటువంటి వాటిల్లో టీఆర్ఎస్ ఆన్ ఇట్స్ ఓన్ ఎక్కువ స్థానాలు సంపాదించుకోలేకపోయింది. మీరు అన్నారు అది అవ్వచ్చు, కానీ మీరు మిగతా పార్టీల్లోంచి వచ్చిన తర్వాతనే కదా సబ్స్టాన్షియల్గా వాళ్ళు గెలవగలిగారు. సార్ ఒక విషయం సార్, వెదర్ సంబడి అగ్రీస్ ఆర్ డిసగ్రీస్, బట్ దిస్ ఇస్ మై పర్సనల్ కన్విక్షన్. నేను గుండె మీద చేయబెట్టుకొని చెప్తున్నా. భారతదేశ రాజకీయాలలో పెనుమార్పు తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు. సామాన్యులు, చిన్నోడు, వాడు కండక్టర్ కావచ్చు, ఒక చిన్నపాటి చెట్టు కింద ప్లీడర్ కావచ్చు, లేకపోతే మెడలో స్టెథోస్కోప్ వేసుకొని చిన్న ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ కావచ్చు, ఓ లాయర్ కావచ్చు, చదువుకున్నోళ్ళు, కొంత డిగ్రీ చదువుకున్నోళ్ళను ఒక మోడర్న్ జనరేషన్కు అప్పటిదాకా లేనటువంటి ఒక రాజకీయాలకు భిన్నంగా ఒక మోడర్న్ పాలిటిక్స్కు సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. రెండు, చిన్న జాతిలోను అంటే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మార్జినలైజ్ సెక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి ఒక మోడర్న్ పాలిటిక్స్. ఎన్టీ రామారావు సర్టన్లీ ఎ పొలిటికల్ రిఫార్మర్. అంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఒకే ఒక వ్యక్తికి భారతదేశంలో లభించింది, అది కేసీఆర్ గారికి. ఎ హిస్టారికల్ ఆపర్చునిటీ. బహుశా నాకు తెలిసి రానున్న రోజుల్లో అంత పెద్ద ఆపర్చునిటీ ఎవరికి రాదు. ఆయనకుండే ఆపర్చునిటీ. హీ కుడ్ హ్యావ్ మేడ్ ఎవ్రీ యాక్టివిస్ట్ ఇంటూ ఏ పొలిటీషియన్, ఎవ్రీ యాక్టివిస్ట్ ఇంటూ ఏ లెజిస్లేటర్. ఇవాళ నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం వద్దు, తెలంగాణ ఉద్యమం వద్దు అన్నటువంటి వాడు, తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసినటువంటి వాళ్ళు, దోపిడీదారులు ఇవాళ ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయిపోతే వాడికి తెలంగాణ రాష్ట్రం మీద కమిట్మెంట్ ఏంది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామై తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని పోరాడినోడు వాడు చట్టసభలో ఉంటే వాడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత కన్విక్షన్తో పనిచేస్తాడు? డోంట్ యు సీ ఎ సీ డిఫరెన్స్? సీ చేంజ్ లేదా చెప్పండి? సో అటువంటి రాజకీయాన్ని వ్యాపారంగా అనుకున్నాడు ఒకడున్నాడు, రాజకీయమే ధర్మము, తెలంగాణ ఉద్యమమే నా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం, తెలంగాణ ఒక బంగారు తెలంగాణ చేసుకోవాలన్నట్టు ఒక లాట్ ఇక్కడ ఉన్నది. వీడిని వదిలిపెట్టి నువ్వు వీడిని పట్టుకుంటుంది. నువ్వు ఇది ఒక హిస్టారికల్ ప్రయారిటీస్లో వెళ్ళిపోయారు. ఇది ఒక హిస్టారికల్ బ్లండర్. మూడవది మీరు అన్నట్టు 2009 కాంటెక్స్ట్ 2014 కాంటెక్స్ట్ వేరు. అంటే సర్వేలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ, నేను ఐ గో బై మై ఇంట్యూషన్. వాట్ ఎవర్ ద ఎలక్షన్ రిజల్ట్స్, వాళ్ళందరూ ఎవడో కొండ సురేఖ వచ్చింది కాబట్టి వరంగల్లో గెలవలేదు, లేకపోతే ఇంకెవరో వేరే బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిండు కాబట్టి నిజామాబాద్లో కాదు. దట్ విక్టరీస్ ఆఫ్ కేసీఆర్స్. ఓడిపోయిన వాళ్ళు కేసీఆర్ వల్లనే ఓడిపోయినారు, గెలిచిన వాళ్ళు కేసీఆర్ వల్లనే గెలిచినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేసీఆర్ వల్లనే, తెలంగాణ ఉద్యమం వల్ల. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం, దాని చుట్టూ ఒక ఈకో సిస్టమ్ ఉంది. తెలంగాణ ఆస్పిరేషన్స్, తెలంగాణ ఇప్పుడేమో తెలంగాణ కేసీఆర్ వల్ల వచ్చిందని అంటున్నారు. నేను కేసీఆర్ వల్ల మిస్ఇంటర్ప్రిటేషన్. అధికారంలోకి వచ్చినారు మాట్లాడతాను. అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బికాస్ ఆఫ్ కేసీఆర్. అంతే. నాట్ బికాస్ ఆఫ్ కొండ సురేఖ, నాట్ బికాస్ ఆఫ్ పోచారం శ్రీనివాసరెడ్డి, నాట్ బికాస్ ఆఫ్ ఆయరామ్ గయారామ్స్ హూ కేమ్ ఇన్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఆఫ్టర్ ద తెలంగాణ ఫార్మేషన్. బయట నుంచి వచ్చిన మీరు కేసీఆర్ భయం ఆయనకు స్వతహాగా ఏదో ఒక భయం, నేను ఓడిపోతామేమో భయం, ఆ భయంతో చేసినటువంటిది. అంటే నేను అదే చెప్తా ఉన్నాను కదా, హీ డజంట్ బిలీవ్ ఇన్ ఎనర్జీ దట్ హీ హస్ క్రియేటెడ్. ఆయన ఒక శక్తి క్రియేట్. సో అది మీరు గమనించి అది సరే గమనించాను, దాని ఇంపాక్ట్ నా మీద పడ్డది. ఐ నెవర్ రియలైజ్ దట్ నాకే దెబ్బ పడుతుంది. ఇవాళ నేను సఫరర్, ఐఎమ్ ఎ బిగ్ సఫరర్. ప్రాబ్లీ హ్యాడ్ ఐ బీన్ given a ticket, I would have been an MLA, I would have been driving the government. నేను కూడా ప్రజల అభివృద్ధి కోసం నా ఆలోచన, నా అనుభవము, నేను ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేకపోవచ్చు, కానీ ఒక సంస్థలు నడిపిన అనుభవం అయితే నాకుంది. అంటే మీరు కొంత అంటే రెస్ట్రైన్డ్గా ఉంటుంటే ఏమైనా పదవి వచ్చేదేమో నాకు అనిపించలే. రెస్ట్రైన్డ్గా ఎందుకు, ఐ డోంట్ నో. హిండ్సైట్ రెస్ట్రైన్డ్గా ఉండుంటే ఏమి ఇచ్చేవాడో ఏమి ఇవ్వలేకపోయేవారో అది వారికి తెలుసు. నో రిగ్రెట్స్ బయటకు వచ్చినందువల్ల. ఇఫ్ ఐ రిగ్రెట్ నౌ దెన్ ఐ విల్ డై. సైకలాజికల్లీ ఐ విల్ బి డెడ్. చనిపోతా నేను. ఒకవేళ నేను తప్పు చేసిన అనే భావనే కనుక నాకు నేను బలంగా అదే నన్ను. సో మంచి జరిగింది అనుకుంటున్నారు? ఏమో తెలియదు, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. నేనేం రాజకీయ నాయకుల కుటుంబాల్లో పుట్టలా. మా నాన్న ఏం నన్ను